హాయ్ హలో నమస్తే విజయడం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఇక్కడ కొంతమంది చిన్నారులు ఇలా నడుస్తూ వస్తున్నారు. సో వీళ్ళతో వీడియో చేయాలనిపించింది. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ టైంలో? ట్యూషన్ నుంచి వస్తున్నారా? ఓకే ఓకే. నువ్వేం చదువుతున్నావు అన్న? థర్డ్ క్లాస్. ఓకే, నువ్వు? సెకండ్ క్లాస్. నువ్వు? సెవెంత్ క్లాస్. అబద్ధం చెప్తాను, నిజం చెప్పు. ఫిఫ్త్ క్లాస్. అలా అబద్ధం చెప్పకూడదు కదా. నువ్వు సిక్స్త్ క్లాస్. మీకు జీకే తెలుసా? జనరల్ నాలెడ్జ్ తెలుసా? మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటుందా మీ బుక్ లో? ఉంటుందా? ఓకే 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 ఓకే. నీ పేరు ఏంటన్నా? నీ పేరు? కార్తికేయ నాయుడు. హేమచంద్ర దీక్షిత్. బుడ్డమ్మా నీకేముంటుంది తెలుసా? నీకు జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదా? సరే అయితే మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ గా ఆన్సర్స్ చేశారు అనుకో, మీకు మనిషికి 2 పెన్నులు ఇస్తాను. ఒక బ్లాక్ పెన్ ఇస్తాను, ఒక బ్లూ పెన్ ఇస్తాను. ఒక బ్లాక్ పెన్, ఒక బ్లూ పెన్ గెలుచుకోవచ్చు. ఓకేనా? సరే, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ కి సమాధానం ఎవరు చెప్తారు అనేది 6th క్లాస్ అబ్బాయి చెప్తారా, 5th క్లాస్ అబ్బాయి చెప్తారా? మీ ఇద్దరు ఆలోచించుకోండి. మీ ఇద్దరిలో ఒకరికి. ఓకేనా? ఓకే ఓకే. నేమ్ ద 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా. కోల్కతా, ముంబై, ముంబై, చెన్నై, ఢిల్లీ. నీకు తెలిసిన బాగా. నేమ్ ద 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఆఫ్ ఇండియా అనగానే ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ. రైట్ ఆన్సర్. చాలా బాగా చెప్పారు. అరే నాన్న నువ్వు చెప్పరా. సెకండ్ క్లాస్ కదా. ఏ పాప ఇట్రా. విచ్ ప్లానెట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మెర్క్యూరీడా? నువ్వు చెప్పరా. మెర్క్యూరీ కదమ్మా. విచ్ ప్లానెట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? నెప్ట్యూన్. రైట్ ఆన్సర్ నాన్న. ఇంకోటి మీ ఇద్దరిలో ఒకరికి అడుగుతానా. నేమ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్. నువ్వు చెప్పదా? ఒడిస్సా. రైట్ ఆన్సర్. కటక్ ఒడిస్సా. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకేనా? ఎవరు పెడితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకరికి అడుగుతాను. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? నువ్వు చెప్తారు. 100 degrees. 6th క్లాస్ లో ఉందా ఇది? సైన్స్ బుక్ లోనా? 100 degrees. ఫారెన్ ఓన్లీ 100 degrees అని చెప్పాడమ్మా. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది 100 degrees. రైట్ ఆన్సర్. 100 degrees ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఓకే, మీ ఇద్దరిలో ఒకరికి. ఓకేనా? 3rd క్లాస్, 2nd క్లాస్ పోటీ పడుతుంది. నేమ్ ద ఫస్ట్ ఫిమేల్ ఇండియా ఆస్ట్రోనాట్. చెప్పు. నువ్వేదో చెప్పాలనుకున్నా కదా. ఏం పేరు చెప్పాలనుకున్నా? ఏదో వచ్చింది. కల్పన చావ్లా. నేమ్ ద ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ ఇద్దరిలో 6th, 5th క్లాస్ కి. వాట్ ఆర్ ద రైట్స్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్? వాట్ ఆర్ ద రైట్స్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్? ఫ్రీడమ్. నువ్వేమనుకుంటున్నావు? ఫ్రీడమ్. లిబర్టీ. రైట్ ఆన్సర్. లిబర్టీ. ఓకేనా? మీ ఇద్దరిలో 2nd క్లాస్, 3rd క్లాస్ ఇంటి దగ్గర ఇస్తారా మీ అమ్మ నాన్న? ఇవ్వట్లేదా? అబ్బో మీరు మంచి పిల్లలు అయితే. హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? ఎలా కొల్టాడు గ్రామ్ బాల్ కాదురా. అలెగ్జాండర్ గ్రామ్ బాల్. రైట్ ఆల్సో. ఓకే. ఇంకోటి మీ ఇద్దరు తెలిసేమో. మీ ఇద్దరు అడుగుతా, వీళ్ళిద్దరు తెలిపి మీకు. ఓకేనా? విచ్ ఇండియన్ ఉమెన్ వాజ్ ద ఫస్ట్ విన్ ద నోబెల్ ప్రైజ్? ఇంతే కదా. రైట్ ఆన్సర్. ఇది ఇంద్రగాలి చెప్తాడమ్మా. మదర్ తెరీసా. రైట్ ఆన్సర్. విచ్ ఇండియన్ ఉమెన్ వాజ్ ద ఫస్ట్ విన్ ద నోబెల్ ప్రైజ్ అనేది మదర్ తెరీసా. రైట్ ఆన్సర్. 5th క్లాస్, 6th క్లాస్ మీ ఇద్దరు చెప్పాలి. చెర్రీ హ్యామ్. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ USA? బేస్బాల్. రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ న్యూస్? నార్త్ ఈస్ట్ వెస్ట్. రైట్ ఆన్సర్. మీ ఇద్దరికి మళ్ళీ. నేమ్ ద లైట్లెస్ గ్యాస్. నైట్రోజన్ కాదు. హైడ్రోజన్. నేమ్ ద లైట్లెస్ గ్యాస్ హైడ్రోజన్. నీకే తెలుసు 3rd క్లాస్ అబ్బాయికే. ఇవి కూడా మీ బుక్ లో ఉన్నాయా? అబ్బో అయితే సరే
మీలోన ఎవరైతే కరెక్ట్ గా ఇది ఫార్మేషన్ చెప్తారు, లైన్ చెప్పాలి, ఆర్డర్ చెప్పాలి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఆర్డర్ చెప్పాలి. ఎవరు కరెక్ట్ చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పు. మెర్క్యూరీ, మార్స్, ఎర్త్. తప్పు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, సన్. తప్పు. నువ్వు చెప్పగలవా? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, రింగ్స్, సాటర్న్. దగ్గరికి వచ్చి ఇంకా 2 చెప్తే అయిపోయినట్టే. నో, నెప్టూన్ కాదు, యురేనస్, నెప్టూన్. ఆర్డర్ చెప్పలేదు. నువ్వు చెప్పగలవా? వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్? చూద్దాం. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, నెప్ట్యూన్. తప్పు చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత కూడా చెప్పలేపాడు. నువ్వు చెప్పగలవా? వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్. లాస్ట్ నెప్ట్యూన్. రైట్ ఆన్సర్. చెర్రీ బాగా చెప్పాడు. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకేనా? ఇది చెప్పాలి మీ ఇద్దరు 5th క్లాస్ 6th క్లాస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్? లైన్ రా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్స్ బార్డర్ అంటే లైన్. రాడిఫీ లైన్. ఇంకోటి మీ ఇద్దది. విచ్ గ్యాస్ కామన్లీ నౌన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? లాఫింగ్ గ్యాస్ అంటే ఏంటంటారా? నైట్రస్ ఆక్సైడ్ రా. నైట్రస్ ఆక్సైడ్. ఓకే. నైట్రస్ ఆక్సైడ్. ఓకే. ద ఫేమస్ గంగా సాగర్ మేళా an annual fair is held in which state of India? నీకు మీది విజయనగరమే కదా. విజయనగరంలో ఏ పండుగ ఫేమస్? పొంగల్. విజయనగరంలో పైడితలం పండుగ అంటారు కదా. పైడితలం పండుగ పైడితలం పండుగ ఇక్కడ బాగా ఫేమస్. విజయనగరంలోనా బాగా ఫేమస్ కదా పైడితలం పండుగ. అలాగే ద ఫేమస్ గంగా సాగర్ మేళా అండ్ యాన్యువల్ ఫెయిర్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? కోల్కతా. వెస్ట్ బెంగాల్, కలకత్తా. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్స్ మీరు చెప్పగలరా? 5th క్లాస్ క్వశ్చన్. ఓకే చెప్పండి రా. వెన్ ఈజ్ ఎర్త్ డే సెలబ్రేటెడ్? April 22nd. April 27th. April 22nd. రైట్ ఆన్సర్. వెన్ ఈజ్ ఎర్త్ డే సెలబ్రేటెడ్ April 22nd of each year? ఓకే. ఇంకోటి ఇది మీ అందరికి తెలిసింది. ఇదే. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? కంప్లీట్ చేయకుండా చెప్పేశారు మీరు. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ ఏరియా? రష్యా. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ రా. ఇది ఎవరు చెప్పగలరో చూద్దాం. ఓకేనా? మీరు సైలెంట్ గా ఉండండి. మీ ఇద్దరికి సాదు. మీ ఇద్దరికి సంబంధించి మీదికి ఇందులో సిలబస్ ఉండదు. మీ ఇద్దరిలోనే. ఓకే. లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్? 150 million kilometers or 149.6 million kilometers. 149.6 million kilometers. మీరు ఎక్కడ కోచింగ్ ఏం తీసుకుంటున్నావు? నువ్వు ఐఐటి. నువ్వు 6th క్లాసేనా? మీకు సిలబస్ లో ఉందా? 6th క్లాస్ సిలబస్ లోనా? ఎందులో వస్తుంది? సోషల్ ఎందుకు వస్తుందిరా? వాట్ ఈస్ ద డిస్టెన్స్? వాట్ ఆఫ్ సైన్స్ ఎందులో వస్తుంది? సైన్స్ లైట్ లో వస్తుందా? లైట్ రిఫ్లెక్ట్ చేయడానికి సన్ నుంచి. ఓకే. డిస్టెన్స్ దీనికి సంబంధించిన నీకు ఏమైనా ఉన్నాయా? కొన్ని కిలోమీటర్స్ సంబంధించి చెప్పగలవా? చెప్పు. ఎర్త్ కన్నా ఇంకా 3 డిస్టెన్స్ 3,84,400 kilometers. ఇంకా 80 ఎర్త్స్ కలిపితే 1 సన్. ఇంకా 10 crores 40 మూన్స్ కలిపితే ఏమించు 1 సన్. అంతేనా? ఓకే. రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ అంటే 149.6 million kilometers. చాలా బాగా సమాధానం చెప్పారు.
ఈ చిన్నాళ్ళు చాలా బాగా సపోర్ట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్యూచర్లో మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ మస్ట్ అండ్ షుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్ స్టడీస్ మీరు చదువుతున్న సబ్జెక్ట్తో పాటు జనరల్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా మీరు ఇలాగే బాగా చదువుతూ ఉండండి. మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉంటుంది కదా మీకు, అది బాగా చదవాలి. ఓకేనా? ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది మీకు. ఓకేనా? అన్ని క్లాసుల్లోనా ఒక లాస్ట్లో అది కంప్లీట్గా చదువుతూ ఉండాలి, బాగా చదవాలి. ఓకేనా? చాలా బాగా సమాధానం చెప్పారు. ఓకే, ఇలాగే చదువుతూ ఉండండి. మీకు బ్లాక్, బ్లూ. ఓకే ఓకే నీకు ఇదిగో బ్లాక్ పెన్, ఇంకో ఇదిగో నీకు ఒక పెన్ ఇచ్చాను, ఇంకో నీకు 2 పెన్ను. ఓకే ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరు విజయడం ఫేమస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చెప్పండి. థ్యాంక్ యూ.